చౌక ధరల దుకాణాల్లో ప్రభుత్వం ఈ-పోస్ విధానం అమలు చేస్తున్నా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. రేషన్ దుకాణాలను కిరాణా షాపులుగా మార్చేస్తున్నారు చాలా మంది డీలర్లు. తూకాల్లోనూ మోసమే. చంద్రన్న సంక్రాంతి కానుకతో పేదలు కాకుండా డీలర్లు పండుగ చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పర్వదినాలు జరుపుకోలేకపోతున్న పేదల కోసం ప్రభుత్వం చంద్రన్న కానుకలను ప్రవేశపెట్టింది. రేషన్ దుకాణాల్లో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కు ఉచితంగా సరుకులు అందజేస్తోంది. ఉదాత్త మనసుతో సర్కారు చేపట్టిన పథకం రేషన్ డీలర్లకు పండగలా మారింది. చౌక ధరల దుకాణాలను కిరాణా షాపులుగా మార్చేసిన డీలర్లు బలవంతంగా అదనపు సరుకులను జనానికి అంటగడుతున్నారు. తమ వద్ద సరుకులు కొనకపోతే చంద్రన్న కానుకను ఇచ్చేది లేదని ఇబ్బంది పెడుతున్నారు. పండుగ సమీపిస్తున్నా తిరుపతిలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ చంద్రన్న కానుక జనానికి చేరలేదు. కొన్ని చోట్ల అరకొరగా సరుకులు ఇచ్చారు. పైగా ఈ-పోస్ విధానం పెట్టినా జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు డీలర్లు. గత నెల, ఈ నెల డబ్బులను కలిపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదేమంటే బ్యాంకు ఖాతాల నుంచి నగదు తమకు అందడం లేదని చెబుతున్నారు. మేము కొనుక్కోవాలి, వాళ్ళు అట్ట కాకుండా ఎక్స్ట్రా తెచ్చి అమ్ముకుంటారు. మన దగ్గర డబ్బు ఉంటుంది, లేకపోతే అట్లా డిమాండ్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ప్రతి దాంట్లో చక్కెరలో కూడా 100 గ్రాములు తక్కువ, కందిపప్పులో 150 గ్రాములు తక్కువ. ఈ ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం బియ్యం కావాలంటే మీకు నా దగ్గర కందిపప్పు కానీ ఉద్దిపప్పు కానీ తీసుకుంటేనే సరికిస్తాం. ఈ మారి ప్రభుత్వం చెప్పింది అంటే. పోయిన నెల మాత్రం చక్కెర, బియ్యము, కిరోసిన్ తీసుకొచ్చాను. అదే ఆ డబ్బులు ఇక తీసుకోవాలి పోయిన నెల, అందుకని ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇప్పుడు తీసుకున్నాను నా దగ్గర. మామూలు చంద్రన్న సరుకులు ఇస్తారు కదా ఫ్రీగా, ఆ ఫ్రీది కూడా వీళ్ళు డబ్బు కంపల్సరీ ఇది ఈ ఐటెం కొంటేనే అది ఇస్తాం, లేకపోతే లేదు అనేసి చెప్పి ఇది చేస్తా ఉంటారు. రేషన్లో మేము పోయిన నెల 15 కేజీలు బియ్యము, 1/2 కేజీ చక్కెర తెచ్చాం సార్. దానికి 187 రూపాయలు వసూలు చేశారు. ఏమంటే అన్ని తీసుకున్నట్టు లెక్క చూపిస్తున్నారు. ఏమంటే మీరు పోయిన నెల తీసుకున్నారని. మేమైతే తేలా బియ్యము, చక్కెర ఒక్కటే తెచ్చాము. జనం ఇన్ని మాటలంటున్నా అధికారులు చెప్పిందే చేస్తున్నానని, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందంటున్నాడు డీలర్. మంత్ వచ్చి కందిపప్పు, ఉప్పు, నూనె కొందరు ఫ్రీ అని చెప్పి తీసుకున్నారు. కానీ మాకు ఇచ్చింది వచ్చి ఆఫీస్ వాళ్ళు అది మీరు డబ్బులు తీసుకోండి ఇవ్వండి అని చెప్పారు. దాని అమౌంట్ ఈ మంత్ 150 రూపీస్ యాడ్ చేసి బిల్లు వస్తుంది, దాన్ని మేము తీసుకుంటాం. సో లాస్ట్ మంత్ తీసుకోలేదు కాబట్టి ఈ మంత్ ఆ అమౌంట్ లాస్ట్ మంత్ రైస్, షుగర్ కలిపి ఈ మంత్ రైస్, షుగర్ తీసుకునే కలిపి అన్ని కలిపి అట్ టైం పే చేయాలి. మేము మ్యాండేటరీ అని చెప్పలేదు, కావాల్సిన వాళ్ళు తీసుకోమని చెప్తున్నాము. గత నెలలో అదనపు సరుకులు తీసుకుని వారి దగ్గర కూడా డీలర్ ధనుంజయ బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని జనం చెబుతున్నారు. ఇతని పోరు భరించలేక చాలా మంది సరుకులు తీసుకోకుండానే తిరుగుముఖం పడుతున్నారని అంటున్నారు.